He is becoming suffocated. When I shall talk, when I shall talk. I'm meditating, I'm meditating. But how will it stop? That is not possible. Just like this Mayavadi philosophers, they say, become desireless. No more desire. That is not possible. I am a living entity. How can I be desireless? It is not possible. So this negative process will not help us. Sunnavadi, Sunnavadi, Nirvisheshvadi, it will not be helpful. Therefore in the Shastra it is said that arujya krichena parang padang tata patanti adha anadita jusmadangraya. The same example I have given several times, that these హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. సో ఈరోజు ఉదయం హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి హారతి జరుగుతోంది. సో దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare Hare Jaya Radha Govinda Radha Govinda Radhe Jaya Nitai Gauranga Jaya Nitai Gauranga 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 Jaya Srinivas Govinda Jaya Srinivas Govinda Srinivas Govinda Jaya Srinivas Govinda Jaya Jaya Prabhupada 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 Jaya Jaya Prabhupada
निताय गौरा हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल Govindam Adipurusham Tamaham Bhajami Govindam Adipurusham Tamaham Bhajami Govindam Adipurusham Tamaham Bhajami Enam Kanvantam Aravindadalayatam Mahavatam Samasitam హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ శ్రీ శ్రీ రాధా గోవింద మార్నింగ్ దర్శనహారతి జరుగుతోంది. సో దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకోండి. హరే కృష్ణ. Govindam Adipurusham Tamaham Bhajami Govindam Adipurusham Tamaham Bhajami Govindam Adipurusham Tamaham Bhajami Andani Asa Sakale Priya Priti Manti Vasyanti Panti Kayanti Chiraganti Ananda Chinmaya Sadhu Jala Vigrahasya Govindam Adipurusham Tamaham Bhajami
హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఐక్య విద్య సత్సంగ స్పీకర్ శ్రీ రాసమండల దాస్ ప్రభు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఐక్య విద్య ప్రోగ్రామ్ కి సీనియర్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ మేనేజర్ గా సేవలు అందిస్తున్నారు. ఈరోజు క్లాస్ టాపిక్ పరమ వైష్ణవుల యొక్క గొప్పతనం. హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యు ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుం ఉన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ కి జై. మితాయ గౌరంగ కి జై. లక్ష్మీ నరసింహదేవ భగవాన్ కి జై. విశ్వగురు శ్రీల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో లాస్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేస్తుంది ఎవరైనా కూడా ఒక 30 seconds లో తొందరగా కంప్లీట్ చేయండి. చెప్పాలంటే చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. హరే కృష్ణ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. భగవానుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ భగవాని శ్యామసుందర రూపం భక్తులకు చాలా ఇష్టం. మూమెంట్ అంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత భాగవతం గురించి మనకు ప్రభుపాదుల వారు తెలియజేశారు. 24/7 శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆలోచించే వాళ్ళు యోగులు అవ్వచ్చు అని. యోగి నామటి సర్వేశం అత్యతేనాంతరాత్మన. యోగం అంటే శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆలోచించడం. భక్తుడు ఎప్పుడైతే సంకీర్తనం చేస్తారో, ప్రభుపాదుల వారి బుక్స్ చదువుతారో, 16 మాలలు జపం చేస్తారో అదే భక్తులకు ఆనందం అని చెప్పినారు. పరమశివుడు జనకుడు సుఖదేవ్ గోస్వామి బలి మహారాజు డివోషనల్ సర్వీస్ చేసిన వాళ్ళు గురువు కృష్ణ దయ వల్లనే మనం భగవంతుని అర్థం చేసుకోగలుగుతున్నాము. యశదేవే పరాభక్తి యథాదేవే తదా గురు. భగవద్గీత భాగవతం గురించి మనం అర్థం చేసుకోగలుగుతున్నామంటే అది అంతా గురు కృష్ణ దయ. హంసధ్వజరాజు కృష్ణ యొక్క భక్తుడు. యుధిష్ఠ మహారాజు అశ్వమేధయాగం గురించి చెప్పినారు. శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కొరకు హంసధ్వజరాజు ఆ అశ్వాన్ని కట్టివేస్తారు. శోభనం అంటే ఒక అత్యున్నతమైన కార్యక్రమం. అదే ప్రభు సుధన్వ గురించి చెప్పినారు. గరుత్మంతుడు వచ్చి ప్రయాగలో సుధన్వకు అంత్యక్రియలు చేసే చెప్పారు. ఇంకా చాలా విషయాలు చెప్పినారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్. ధ్యానం చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అంటే సుధన్వ ఎటువంటి భక్తుడు అనేది చాలా గొప్పగా చెప్పారు. కురుక్షేత్ర రంగంలో ఆయన ఆదిదేవుని చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలి అని కోరుకున్నటువంటి భక్తుడు. ఆయన ఎప్పుడైతే యుద్ధ రంగంలో తనకు తెలిసిపోతుందో, అంటే వాళ్ళ గురువు గారు ఆయిల్ ప్యాన్ లో వేయమంటారు కదండి, అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ దర్శనానికి నేను నోచుకోలేదు కాబట్టి నేను ఇంకా నాకు ఈ నామమే, ఈ 16 పదాల మహామంత్రాన్ని తలుచుకోవడమే నాకు మంచిది అని చెప్పి ఆయన భక్తితో దాన్ని స్మరిస్తారు. అంటే భక్తుడికి కృష్ణ భక్తే గౌరవం అని మనం తెలుసుకోవచ్చు. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు అదంతా అంటే ఆడ ఆయిల్ ప్యాన్ లో తనకేం కాదు కదండి, వాళ్ళ గురువు గారులు వాళ్ళ తప్పులు తెలుసుకుంటారు. అంటే ఆ శ్రీకృష్ణ భగవాన్ని నమ్ముకున్నటువంటి భక్తులు ఆయన రక్షణలోనే ఉంటారు అని చాటి చెప్పేటి దృశ్యం అది. కాబట్టి అప్పుడు ఆ గురువు గారు వాళ్ళు సుధన్వకి ఆశీర్వదిస్తారు. నీ మనసులో ఏదైతే కోరిక ఉందో అన్ని కోరికలు నెరవేరుతాయి అని చెప్పి సుధన్వని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తారు. అంటే అక్కడ శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం చేసుకున్నాక రణరంగంలో కూడా సుధన్వ శ్రీకృష్ణ భగవాన్ దర్శనం చేసుకుంటారు. వాళ్ళ అమ్మ మాతృమూర్తి ఎలా అయితే స్మరించమంటారో మర్చిపోకుండా ఆయన్ని కీర్తిస్తారు, స్మరణ చేసుకుంటారు.
ఆ విధంగా మనసులోనే ఆయన స్మరించినాక శ్రీకృష్ణ భగవాన్ని స్మరించాక ఆయన అర్జునునికి చెప్తారు కదండి, మీరు నన్ను చంపుతానని శబ్దం చేశారు కదా, ఆయనే ఆహ్వానిస్తాడు సుధన్వాని. అప్పుడు విష్ణు అస్త్రాన్ని వదిలినప్పుడు ఆ విష్ణు అస్త్రంలో కూడా శ్రీకృష్ణ భగవానుడే ప్రవేశిస్తాడు అనేది, అంటే ఆ భక్తుని కోరికను తీర్చడానికి ఆయన అస్త్రంలో ప్రవేశించాడనేది ఎంతో చక్కగా ఉంది ప్రభుజీ. అలా చేసినప్పుడు అట్టే 16,108 మంది భార్యల ఇళ్లలోనూ నారదుడికి దర్శనమిచ్చినట్టు ఆయన్ని కోరుకున్నటువంటి భక్తులకు ఆయన ఖచ్చితంగా ఆయన వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడు అన్నట్టు సుధన్వ శిరస్సు వెళ్ళి ఆయన పాదాల దగ్గరికి పడినప్పుడు ఆయన వచ్చి చెప్తారు కదండి, ఆ భక్తులపై ఆయనకి ఎంతో ప్రేమ కరుణ ఉండడం వల్ల గరుత్మంతుడిని పిలిచి ఆయన ఎక్కడ ప్రయాగలో ఆయన అంత్యక్రియలు చేయమన్నప్పుడు అది పూర్తి చేసుకొచ్చాక గరుత్మంతుడు అడుగుతాడు, అక్కడే ఎందుకు చేయమన్నారు అని. అంటే నా భక్తుల స్పర్శ తగిలి ఆ నదులు కూడా పవిత్రం అవుతాయి. ఆ మాట విన్న వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై సుధన్వ పురిని తన మెడలో వేసుకుంటాడు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తుల యొక్క స్పర్శ తగిలి నేను ఇంకా పవిత్రం అవుతాను అని. కాబట్టి మనం చేసే చాంటింగ్ లో కూడా ఎంతో ప్యూరిఫికేషన్ గా భక్తితో చేయగలిగితే ఆ 16 మాలలు మనం కొంతలో ఉన్న భక్తిలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరిబోల్. హరిబోల్ మాతాజీ, హరిబోల్. హరిబోల్ సో ఈరోజు చాలా చాలా మంచి ఇదన్నమాట. శ్యామానంద ప్రభు డిసపిరెన్స్ డే. ఆయన వైకుంఠానికి మళ్ళీ ఆ గోలోకానికి వెళ్ళిన రోజు అన్నమాట. ఓకే, సో ఆచార్యులు ఎప్పుడైనా వస్తున్నా మళ్ళీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత, ప్రీచింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క గోలోక ధామానికి వెళ్తున్నా, ఈ రెండు కూడా ఆనందదాయకమైన, రెండు కూడా మన ఫెస్టివల్సే. మనమేమీ ఇదేమీ అవ్వమన్నమాట. ఎందుకంటే ఆచార్యుల యొక్క రాక, వాళ్ళు మళ్ళీ ఇక్కడ అంతా కూడా ప్రీచింగ్ వర్క్ అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏదో ఒక రూపంలో ఆయన కూడా వస్తూ ఆయన గైడ్ చేస్తారన్నమాట ఆచార్యుల్ని ఈ విధంగా చేయాలని చెప్పేసి. సో ఆయన యొక్క ఆజ్ఞ మేరకు, సో ఇక్కడ చైతన్య మహాప్రభులు వారి యొక్క ఆజ్ఞ మేరకు శ్యామానంద ప్రభు, శ్రీవాస్ పండిట్ అండ్ నరోత్తమ దాస్ ఠాకూర్, వీళ్ళ ముగ్గురు కూడా బ్రదర్స్ అని చెప్పేసి అంటారన్నమాట. సో అయితే వీళ్ళ ముగ్గురు కూడా ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క మిషన్ ఏదైతే ఉందో, ఈ హరే కృష్ణ ఉద్యమాన్ని, ఈ హరే కృష్ణ మహామంత్ర స్థాపికాన్ని వీళ్ళు చాలా దృఢంగా చేస్తారన్నమాట. ఎవరు? నరోత్తమ్ దాస్ ఠాకూర్, శ్రీవాస్ పండిట్ అండ్ శ్యామానంద ప్రభు. ఓకేనా? సో శ్యామానంద ప్రభు యాక్చువల్లీ వీరందరూ కూడా ఏంటంటే ఎక్స్ట్రాడినరీ డివోటీస్ అన్నమాట. ఓకే, ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పర్సనల్ సర్వీటర్స్ అన్నమాట ఆచార్యులందరూ కూడా. సో శ్యామానంద ప్రభు ఆయన యొక్క చరిత్ర మనం డెఫినెట్ గా మనం, ఎందుకంటే మనకు అంత టైం లేదు కాబట్టి, ఆయన యొక్క లీలల బృందావనంలో రాధాకృష్ణులతో జరిగిన లీలలు ఏదైనా మనం ఒక మంచిది ఒకటి డిస్కస్ చేద్దాం అనమాట ఈరోజు. సో యాక్చువల్లీ ఈరోజు ఫస్ట్ మనం ఈ సెషన్ తీసుకుంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా శ్యామానంద ప్రభు గురించి చెప్పుకుందాం కొంచెం సేపు. అండ్ మిగతా హాఫ్ కూడా మనం ఏదైతే ఈరోజు మన పరం వైష్ణవుల యొక్క గొప్పతనం డిస్కస్ చేద్దాం అనమాట. యాక్చువల్లీ నేను మార్నింగ్ చూసాను అనమాట, డిసపరెన్స్ ఆఫ్ శ్యామానంద ప్రభు అని చెప్పేసి ఉందన్నమాట. ఎలాగైనా కొంచెం యాడ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఓకే, ఎస్. సో శ్యామానంద ప్రభు వాళ్ళ ఫాదర్ కృష్ణ మండల్, సో వాళ్ళ అబ్బాయి అనమాట. ఆయనకి కొంతమంది పిల్లలు పుడతారన్నమాట, వాళ్ళు చనిపోతూ ఉంటారు, శరీరం విడిచిపెట్టేస్తారన్నమాట. ఇంకా లాస్ట్ లో ఈ యొక్క శ్యామానంద ప్రభు ఆయనకి పుడతారన్నమాట. అయితే ఆస్ట్రాలజర్స్ వాళ్ళు చెప్తారన్నమాట, శ్యామానంద ప్రభు విజయ్ అంటే మీ అబ్బాయి చాలా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తాడండి. ఉన్నతమైన స్థితి అంటే బ్రాహ్మణులకి ఉన్నతమైన స్థితి ఏంటండి? ఎలా చెప్పండి? బ్రాహ్మణులకి ఉన్నతమైన స్థితి అంటే భగవంతుడి గురించి భగవంతుని గురించి చెప్పడం, నిరంతరం భగవంతుడికి సేవ చేసుకోవడం, స్మరించడం ప్రభు. ఎగ్జాక్ట్లీ. సో అదనమాట, వాళ్ళు భగవంతుడి యొక్క మిషన్ లో భాగమయ్యి వాళ్ళు పఠన్ పాఠన్, సో వాళ్ళు చదివిన గ్రంథాలు,
వాళ్ళు చక్కగా మొత్తం ఈ ఎవరు కనబడితే వాళ్ళకి చెప్పడము అంత ప్రీచింగ్ సిస్టమ్ అన్నమాట. యాక్చువల్లీ రియల్ బ్రాహ్మణ అంటే అదే అన్నమాట. ఓకేనండి. వాళ్ళు వేదాలు నేర్చుకొని చదివి వాళ్ళు మిగతా వాళ్ళకి ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య భవ్యమైన లీలలన్నీ కూడా డిస్కస్ చేయడమే. ఇదే అన్నమాట బ్రాహ్మణత్వం అంటే ఇంకేమో కాదండి. ఆ శ్రీకృష్ణ భగవానుడికి సర్వేటర్ గా ఉండడం అన్నమాట, దాసుడుగా ఉండడం అన్నమాట. ఓకే. సో అయితే ఈ విధంగా ఇక్కడ శ్యామానంద ప్రభు ఆయన చివరిలో వాళ్ళ ఫాదర్ కి పుడతారన్నమాట. అయితే అప్పుడు ప్రెడిక్ట్ చేసి చెప్తారన్నమాట, ఈయన చాలా మంచి భక్తి దీనికి వెళ్తాడు అని చెప్పేసి అన్నమాట. సో దాంతో వాళ్ళ ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. సో అయితే ఇలా పుడుతూ చనిపోతారు కదా, ఇంకా లాస్ట్ లో ఇంకా శ్యామానంద ప్రభు పుడతారన్నమాట. సో వాళ్ళ ఫాదరు కృష్ణ మండల్ ఆయన ఏం పేరు పెడతారంటే ఇంకా దుఃఖి కృష్ణ అని చెప్పేసి పెడతారన్నమాట. ఇదేంటి ప్రభు దుఃఖి కృష్ణ అని అంటే లాస్ట్ లో పుట్టారు కాబట్టి ఏ దుఃఖాలు కూడా అంటుకున్నా ఏది అవ్వకున్నా కూడా ఉండాలని చెప్పేసి ఆ విధంగా పెడతారన్నమాట. సంభవ్ ఇవన్నీ కూడా లీలలండి. నేను చెప్తున్నాను కదా, భక్తుల జీవితాల్లో జరిగినవన్నీ కూడా లీలలు. శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాడు అన్నమాట. మరి ఒకవేళ గనక ఆ పాస్ట్ టైమ్సే మనకు గనక లేకపోతే, మన ఆచార్యులు గనక మనం లేకపోతే మనం ఇంకేం చెప్పుకుంటాం మరి, అవునా కదా? సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దగ్గరుండి ఆయన ఇవన్నీ కూడా చేపిస్తూ ఉంటారన్నమాట. డిఫరెంట్ మెంటాలిటీస్, డిఫరెంట్ అవన్నీ కూడా లీడింగ్ టు రాధాకృష్ణ యొక్క సేవ. ప్రతి ఒక్క డివోటీ కూడా యూనిక్ అన్నమాట. ఒక్క డివోటీ ఒక్క యూనిక్నెస్ ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఏవైతే ఆ యొక్క గొప్ప గుణాలు కానీ, వాళ్ళ యొక్క ఆర్ట్స్ కానీ, కళలు కానీ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా ఒకరికి ఒక్కొక్క ఇది ఉంటుంది అన్నమాట. అవన్నీ కూడా ఏంటంటే రాధాకృష్ణుల యొక్క సేవలో మాత్రమే వినియోగిస్తారు వాళ్ళు. అంతకుమించి ఇంకేమైనా వినియోగించమంటే ఇష్టపడరు అన్నమాట. ఓకే, వినియోగించమంటే ఇష్టపడరు అన్నమాట. సో వాళ్ళు అందులోనే హ్యాపీనెస్ పొందుతారు అన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ కూడా శ్యామానంద ప్రభుల వారు యొక్క లీలలు అంటే ఇవన్నీ ఆయన యొక్క ఇది. ఓకే. సో అయితే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఇదంతా కూడా షార్ట్ కట్ లో చెప్తున్నాను, దీనికి చాలా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో చైతన్య మహాప్రభులు వారు ఇంకా ఆదేశిస్తారన్నమాట. కొన్ని రోజులకి ఆయన వెళ్తారు. ఓకే. గురువు గారు ఆయనకి హృదయ చైతన్య దాస అని చెప్పేసి ఆయన గురువు గారు అనమాట. వీళ్ళందరూ కూడా మన గౌడీ బ్రహ్మ మత గౌడీ సంప్రదాయం అని. ఓకేనా. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఆ చైన్ సిస్టమ్ లో లేకపోయినా వాళ్ళు ప్యారలల్ గా అదొక ఇది ఉంటది అనమాట. ఓకే. వాళ్ళు ఈ విధంగానే మన దీంట్లో ఉన్నారు. వాళ్ళు సపరేట్ అని ఏమి కాదండి. ఓకేనా. గురువులుగా ఆచార్య లిస్ట్ లో లేరు, బట్ ప్యారలల్ గా దీక్షలు ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ విధంగా బ్రాంచెస్ సైడ్ నుంచి ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఆ విధంగా ఏంటంటే శ్యామానంద దుఃఖి కృష్ణ ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆయన కృష్ణదాస్ గా ఆయన ఇదవుతారన్నమాట. సో ఈ యొక్క దుఃఖి కృష్ణ దాస ఏంటంటే బృందావనంలో జీవ గోస్వాముల వారి దగ్గర ఈ ముగ్గురు కూడా ఎవరు చెప్పానమాట. ముగ్గురు ఎవరు చెప్పండి. శ్యామానంద ప్రభు, నరోత్తమ దాస ఠాకూర్, శ్రీ అద్వైత ప్రభు అండ్ శ్యామానంద ప్రభు. శ్యామానంద ప్రభు, నరోత్తమ దాస్ శ్యామానంద ప్రభు, నరోత్తమ దాస్ ఠాకూర్, శ్రీవాస్ పండిట్ అండ్ శ్యామానంద ప్రభు. ఓకే. ఈ ముగ్గురు ఏంటంటే జీవ గోస్వాముల వారి దగ్గర ఆయన దగ్గర నేర్చుకుంటారన్నమాట. ఓకే. బృందావనంలో ఆయన దగ్గర అన్ని నేర్చుకుంటారన్నమాట. భక్తి, ఇంకా ఆ బృందావనంలో మంచిగా సంకీర్తన చేయడము, ఇవన్నీ కూడా ఇదే కదా చైతన్య మహాప్రభుల వారి యొక్క మిషన్ కి హెల్ప్ చేయడం అంటే ఏంటి. ఓకే. ఆయన మిషన్ ముందుకు తీసుకొని వెళ్ళాలి. హరినామ సంకీర్తన్స్ అన్ని కూడా చేయాలి, జపాలు ఇచ్చేయాలి, వాళ్ళందరికీ చాలా మందికి ప్రీచింగ్ చేయాలి, అన్ని స్క్రిప్చర్స్ అన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి, చదివి వేరే వాళ్ళకి చెప్పాలి. ఇదనమాట చైతన్య మహాప్రభుల యొక్క మిషన్ కి ఇదనమాట. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే చాలా అంటే ఆ యొక్క నవద్వీప్, ఆ గౌడీ దేశము, ఆ నవద్వీప్ గౌడీ దేశం అంటాం అనమాట. గౌడీ దేశము అండ్ ఉత్కల్, ఈ యొక్క ఒరిస్సా, ఇవన్నీ కూడా గౌడీ దేశం కింద పరిగణింపబడతాయి. ఆ జగన్నాథ్ పూరి గాని, ఆ పక్కనుండే చాలా గ్రామాలు గాని, ఇవన్నీ కూడా
ఆ వీళ్ళు ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క మిషన్ ని సక్సెస్ఫుల్ గా చాలా స్థాయిలో తీసుకెళ్లారన్నమాట. దట్స్ హౌ ఇప్పుడు మనం ఏంటంటే చూడగలుగుతున్నాం అనమాట మన సంప్రదాయాన్ని. అంత దీనిగా ఉందంటే కృషి ఎవరిది? చైతన్య మహాప్రభు యొక్క శుద్ధ భక్తుల యొక్క అసోసియేషన్, ఆయన యొక్క అసోసియేషన్ వల్ల చాలా మంది భక్తులయ్యి, వాళ్ళు కొంతమంది అయితే ఏకంగా గోలోక బృందావనం నుంచే ఓకే వేరే వేరే గోస్వాములుగా వచ్చి మంచి భక్తులుగా వచ్చి చైతన్య మహాప్రభు యొక్క మిషన్ ని ముందుకు తీసుకొని వెళ్ళారన్నమాట. ఓకేనా? సో అయితే ఈ విధంగా ఒకసారి ఏమవుతుందంటే జీవ గోస్వామి సేవలు ఇస్తారు కదా వీళ్ళకి. అలాగే శ్యామానంద ప్రభుకి ఒక సేవ ఇస్తారన్నమాట. ఏంటనంటే బృందావనంలో ఆ యొక్క సేవా కుంజ్ అని చెప్పేసి ఉంటదన్నమాట. అది రాధా వల్లభ టెంపుల్ దగ్గరలో ప్రెమిసెస్ లో ఉంటదన్నమాట. ఈ సేవా కుంజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటయ్యానంటే శ్రీకృష్ణ భగవానుడు శ్రీమతి రాధారాణికి ఆమెకి పాదసేవ, ఓకే, పాదసేవ చేస్తూ అండ్ ఆమె యొక్క కురులు ఏమంటారు అల్లడము, ఇవన్నీ కూడా ఏంటంటేనండి ఈ లీలలన్నీ కూడా వెరీ పొటెంట్, చాలా పవర్ఫుల్ అండ్ చాలా ప్రేమపూరితమైన ఎటువంటి భౌతిక దృష్టి లేకుండా శుద్ధమైన కృష్ణ ప్రేమ కలిగిన లీలలు అన్నమాట. చాలా పర్సనల్ లీలలు ఇవన్నీ. ఇవి మన అదృష్టం ఏంటంటే గౌడీ మత సంప్రదాయంలో అవన్నీ కూడా మనం తిలకించగలుగుతున్నాం. విత్ అవర్ ఆచార్య, ఓకే, మన తండ్రి గారి యొక్క దైవాలు ఏంటంటే మనం ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట. అంత ఆర్డినరీ టాస్క్ కాదనమాట ఇది. ఓకేనా? అంత మంచి మన పెద్ద అడ్వాంటేజ్ అన్నమాట ఈ యొక్క సంప్రదాయంలో మనం ప్రభుపాదుల వారికి ఆయన యొక్క దృష్టి మనమే పడ్డాం. ఓకేనా? సో ఈ విధంగా ఏంటంటే రాధా అమ్మవారికి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ పర్సనల్ గా సేవ చేస్తారన్నమాట. సో అది సేవా కుంజ్ అని అంటాం అనమాట ఆ బృందావనంలో. సో అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే అక్కడ మరి చూడమని చెప్తారన్నమాట. సేవా కుంజ్ దగ్గర శ్యామానంద ప్రభు మీరు వెళ్ళేసి చూడండి అని చెప్పేసి అంటారన్నమాట జీవ గోస్వామి. సో అలా అని చెప్పేసి ఆయన యొక్క ప్రణామాలు అర్పించి ఆ సేవ చేస్తారన్నమాట. ఎందుకంటే ఆచార్యులు ఏదైతే సేవ ఇస్తారో అది మనం చేయడమే. ఓకేనా? మరి అంతేగాని మన ఓన్ ఇంటెన్షన్స్ కానీ ఇవేవి ఉండకూడదు అన్నమాట. సరే అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కూడా అంటే ఒకరికి ఒక సర్వీస్ ఇస్తారన్నమాట. ఈయనకి తొడవండి అని చెప్పేసి చీపురు కట్టతో మొత్తం తొడవమంటారన్నమాట. సేవ కొంచెం అంతా కూడా క్లీన్ చేయమంటారన్నమాట. అయితే ఆయన ఒక రోజు క్లీన్ చేస్తూ ఉండగా అక్కడ ఒక యాంకిల్ అంటే పట్టీలు దొరుకుతాయి అన్నమాట. ఓకే, శ్యామానంద ప్రభు చూసి అయ్యో ఎవరో పారేసుకున్నారే అని చెప్పేసి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి ఆయన దగ్గర పెడతారన్నమాట. అయితే నెక్స్ట్ డే అంటే అది తర్వాత ఏమవుతుందంటే శ్రీమతి రాధారాణికి ఆ యొక్క అచ్చా విగ్రహానికి ఏంటంటే మూల విరాటికి ఆ యొక్క ఒక పట్టి ఉండదన్నమాట. ఓకేనా? సో అయితే ఈ లోపు ఈ యొక్క విశాఖ అమ్మవారు, ఓకేనా? విశాఖ ఎవరు చెప్పండి. విశాఖ ఎవరు? అష్టసక్కుల్లో లలిత, విశాఖ ఇట్లా రాధారాణికి ఏంటంటే పక్కనే ఉంటారన్నమాట. ఎస్. సో అష్టసక్కుల్లో వీళ్ళు బృందావనంలో ఉంటారన్నమాట. ఓకే, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, గోపీస్, ఓకే, కవ్హర్డ్ గర్ల్స్. ఓకేనా? సో వీళ్ళు ఇందులో శ్రీమతి రాధారాణి అంటే చాలా ప్రాణం అనమాట వాళ్ళందరికీ. అయితే ఎప్పుడు శ్రీమతి రాధారాణికి రాధాకృష్ణుడు ఎలాగా వీళ్ళిద్దరిని సేవ చేసుకోవాలి, వీళ్ళకి ఎలా సేవ చేయాలి అని చెప్పేసి తప్పని తప్పితే ఇంకోటి ఏమి ఉండదు అనమాట వాళ్ళు. సో అయితే శ్రీమతి రాధారాణి యొక్క పట్టి పోయింది కదా. సో వస్తుందన్నమాట ఆమె వచ్చి పట్టి పోయింది అని చెప్పేసి ఇలాగా శ్యామానంద దగ్గరికి ఆమె దూరం నుంచి నడుచుకొని వస్తారన్నమాట. ఓకేనా? శ్యామానంద ప్రభు దగ్గరికి దూరం నుంచి నడుచుకొని వచ్చి పట్టిపోయింది అని చెప్పేసి అంటే ఓ అని చెప్పేసి ఒకేసారి ఆమె యొక్క ఎఫల్జెన్స్, ఈమె ఎవరో సాధారణమైన వ్యక్తి కాదే, ఎవరో దేవతామూర్తి ఏమో, ఆ స్వర్గలోకం నుంచి వచ్చిందేమో అని చెప్పేసి శ్యామానంద ప్రభు అనుకుంటారన్నమాట. ఎందుకంటే ఆమె యొక్క ఎఫల్జెన్స్ కానీ, ఎందుకంటే వీళ్ళందరూ గోలోక బృందావనం యొక్క
వాసులు కదా వీళ్ళు, అండ్ స్పెషల్ ఇదనమాట వీళ్ళ టీం అంతా. సో అయితే ఈ విధంగా విశాఖ అమ్మవారు అడుగుతారన్నమాట, ఏంటి ఇలా పట్టిపోయింది, ఇంకేం దొరికిందా అని చెప్పేసి. పట్టిపోయిందా, ఓకే అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ శ్యామానంద ప్రభు అడుగుతారన్నమాట. ఎవరికి? విశాఖ అమ్మవారికి అడుగుతారన్నమాట. అవేంటనేది ఒకసారి మీకు ఒకసారి డిస్ప్లే చేపిస్తాను. అంటే మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకున్నాను. నారాయణ ప్రభు ఒకసారి డిస్ప్లే చేయండి అవి క్వశ్చన్స్. వైట్ మీకు పంపించాను ఫోటో త్వరగా. కరెక్షన్ ప్రభు డిస్ప్లే చేస్తాను ప్రభు. ఎస్, చదవండి ప్రభు, చదవండి, మీరు చదవండి, క్వశ్చన్స్ చదవండి. ఎస్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. I am a cohort girl. Where do you stay? In this village. Is it your ankle bracelet? No, it is not mine. It belongs to a new bride in our house. Yes. How did it మళ్ళీ తెలుగు చెప్తాను. How did it get here? She came here yesterday to pick flowers and it must have fallen off then. All right. Then please tell her she can come and collect it from me. No, Yes. you can just give it to me. No, I want to give it to her personally. ఎస్, ఇక్కడ చూడండి, అది ఐఎమ్ ఎవరమ్మా నువ్వు అని అంటే, ఐఎమ్ అ కౌహార్డ్ గర్ల్, నేనేవో ఆవుల్ని మేపుకునేదాన్ని. వేర్ డు యు స్టే? ఈ విలేజ్ లోనే ఉంటా నేను. ఇట్ ఈస్ యువర్ యాంకిల్ బ్రాస్లెట్, ఈ పట్టి నీదేనా? నో, ఇట్ ఈస్ నాట్ మైన్, నాది కాదు, ఇది కొత్తగా పెళ్లి కూతురు ఉందన్నమాట, ఆ పెళ్లి కూతురు యొక్క పట్టి అని చెప్పేసి అంటారన్నమాట. ప్రభు నాకు కొంచెం ఇదవ్వట్లేదు, కొంచెం పెద్ద చేయండి అది. ఓకే, ఇట్ బిలాంగ్స్ టు ఏ న్యూ బ్రైడ్. హరే కృష్ణ. హౌ డిడ్ ఇట్ గెట్ హియర్? ఈ పట్టి మరి ఒకవేళ ఆమెదైతే ఇక్కడికి ఎట్లా వచ్చింది? షీ కేమ్ హియర్ ఎస్టర్డే టు పిక్ ఫ్లవర్స్ అండ్ ఇట్ మస్ట్ హ్యావ్ ఫాలెన్ ఆఫ్ దెమ్. ఏమో ఆ కొత్త పెళ్లి కూతురు వచ్చింది ఆమె, ఇక్కడేమో ఫ్లవర్స్ తెంపుకోవడానికి, ఆ టైంలో ఏమో పడిపోయి ఉంటది. ఓకే, ఆల్ రైట్, దెన్ ప్లీజ్ టెల్ హర్ షీ కెన్ కమ్ అండ్ కలెక్ట్ ఇట్ ఫ్రమ్ మీ. అయితే ఆ కొత్త పెళ్లి కూతురు చెప్పమ్మా, ఆవిడే వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పేసి అంటాడన్నమాట. ఓకే, నవ్ యూ కెన్ జస్ట్ గివ్ ఇట్ టు మీ అని చెప్పి అడుగుతారన్నమాట. నో, ఐ వాంట్ టు గివ్ హర్. ఓకే, నేను ఆమెకే ఇస్తాను అని చెప్పేసి, పర్సనల్ గా నేను ఇస్తాను అని చెప్పేసి శ్యామానంద ప్రభు అని చెప్పి అంటారన్నమాట. ఓకేనా? ఎస్, అది ఓకే ప్రభు, డిస్కస్ చేసేసాను. సో ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క కన్వర్జేషన్ విశాఖ అండ్ ఆ శ్యామానంద ప్రభు మధ్యలో జరుగుతుంది అనమాట డిస్కషన్. చూడండి ఎంత చక్కగా. అప్పటికి కూడా ఆయన ఒక స్థితిలో ఉంటారన్నమాట. శ్యామానంద ప్రభు ఏంటి, ఈమె ఎవరో దేవకన్య, అక్కడి నుంచి వచ్చింది, ఏమే స్వర్గలోకం నుంచి వచ్చిందేమో అని చెప్పేసి ఇదవుతారన్నమాట. ఓకేనా? అయితే దీని తర్వాత ఏమవుతుందంటే, ఆ తర్వాత రాధా అమ్మవారు శ్రీమతి రాధారాణి చేపట్టుకొని తీసుకొని వస్తారన్నమాట. తీసుకొని వచ్చినప్పుడు ఏంటంటే, ఇంకా సాక్షాత్తు ఆ వృషభాను నందిని, ఆ వృషభాను యొక్క శృతి, ఆమె కూతురు, సాక్షాత్తు ఈ ముల్లోకాలకి ఏంటంటే ఆహ్లాదాన్ని ఇచ్చే, ఆనందం ఇచ్చే, ప్రతి ఒక్క భక్తులకు కూడా ఆనందం ఇచ్చే శ్రీమతి రాధారాణి ఆమె పర్సనల్ గా వస్తారన్నమాట. ఓకే, అడుగుతారన్నమాట, ఏంటి ఈ పట్టి ఇది మీదేనా అని చెప్పేసి. ఇవన్నీ యాక్చువల్లీ ఇవన్నీ కూడా చూస్తూ ఆయనకి ఏంటంటే ఎక్కడో కళ్ళంతా నీళ్ళు వచ్చేసి ఆయన బాడీ అంతా కూడా మొత్తం అంతా కూడా వేరే ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏదో సంథింగ్ ఇప్పుడు జరుగుతుంది అని చెప్పి ఆయనకు అర్థమైపోతుంది. ఎందుకంటే శ్రీమతి రాధారాణి పర్సనల్ గా రావడం అనేది ఇట్ ఈస్ నా భూతి నా భవిష్యత్తు. ఓకేనా? శ్రీమతి రాధారాణి ఇలాగ డివోటీ చాలా సార్లు అయింది, మనకు తెలుసు. మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ ఆచార్యస్ ఎవరికైతే అయ్యిందో అట్లా. రఘునాథ్ దాస్ గోస్వామి ఇట్లా అయింది కదా. ఓకే, ఎస్, ఓకే. సో ఈ విధంగా శ్రీమతి రాధారాణి వచ్చి ఇస్తే ఆమెకి ఈ యొక్క పట్టి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అక్కడ అతను ఏం జరుగుతుంది అంటే, ఆమె రావడమే రాధాకుండలో నేను నీటిలోనే ఉన్నానేమో అని చెప్పేసి శ్యామానంద ప్రభు కూడా స్త్రీగా అయిపోయి ఆ నీటిలో స్నానం చేసి బయటకు వచ్చి శ్రీమతి రాధారాణి ఏం చేస్తారంటే అప్పుడు ఆయనకి తిలకం పెడతది అనమాట, కుంకుమతో తిలకం పెడతది అనమాట. ఈ తిలకం పెట్టేసరికి ఆయన చాలా చాలా ఆనందం అయిపోతాడు అనమాట. అసలు
చెప్పలేనంత తట్టుకోలేనంత ఆనందం, కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి అనమాట ఆయన. సో వెంటనే ఏమవుతుందంటే ఆ ఆ, వాళ్ళిద్దరు కూడా మాయమైపోతారు. ఆ తిలకం పెట్టి ఈ రోజు నుంచి ఇంకోటి చెప్తుంది అనమాట, ఒక మాట చాలా ఇంపార్టెంట్ మాట చెప్తారన్నమాట. దుక్కే కృష్ణ దాస్ కదా, సో ఈ రోజు నుంచి నీ పేరు శ్యామానంద దాస. హరిగో శ్రీమతి రాధారాణికి జై. శ్రీమతి రాధారాణి చూసారా ఇక్కడ, సాక్షాత్తు శ్రీమతి రాధారాణి ఆ పేరు పెట్టిందనమాట శ్యామానందకి. ఎందుకు? పోయిన పట్టి తీసి సర్వీస్ చేసినందుకు, ఇచ్చినందుకు శ్రీమతి రాధారాణి. ఓకేనా? ఆమె ప్లీజ్ అయిపోయి శ్యామానంద అని చెప్పి పర్సనల్ గా అనమాట శ్రీమతి రాధారాణి ఇచ్చిన పేరు. చూడండి ఎంత అదృష్టవంతులు ఆయన కదా. సో కాబట్టి ఆయన ఈ ఆనందాన్ని తట్టుకోలేడు అన్నమాట. ఆనందాన్ని తట్టుకోలేడు, కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి. ఎంత ఆనందం అనిపిస్తాడో మరి తెలియదు అనమాట. సో అయితే ఈ విధంగా శ్రీమతి రాధారాణి కరుణిస్తుంది అనమాట. ఆ తర్వాత ఇది వెళ్తాడనమాట. వాళ్ళిద్దరూ ఇంకా కనిపించారు కదా, ఇంకా ఆయనకు అర్థమైపోద్ది, అమ్మో ఇది సాక్షాత్తుగా శ్రీమతి రాధారాణినే అని చెప్పేసింది. ఓకేనా? సో ఈ విధంగా వెళ్తారన్నమాట. వెళ్ళి ఈ తిలకం పెట్టింది కదా ఆమె, పేరు కూడా పెట్టింది కదా ఆమె, ఇవి వెళ్ళేసి జీవ గోస్వామికి చెప్తారన్నమాట. ప్రభుజీ ఇలా నాకు అయింది, సేవా కుంజి దగ్గర ఇక్కడ ఇట్లా అయింది నాకు. సో ఆమె నాకు పేరు పెట్టింది, ఈ తిలకం కూడా ఆమె పెట్టింది నాకు అని చెప్పేసి అంటారన్నమాట. ఇవి ఈ స్థితిని పోల్చిన జీవ గోస్వాములు వారు చెప్తారన్నమాట, అయ్యా నువ్వైతే అతను ఎక్కడ చెప్పకు ఈ విషయము, ఇది రివీల్ చేయదు నువ్వు ఎవరికి. ఎందుకంటే ఎందుకు ఆయన అలాగ అన్నారు అని అంటే, వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన ఏదో అబద్ధం చెప్పేస్తున్నాడు ఈయన అని చెప్పేసి అనుకుంటారు. అవునా కాదు? ఓకే, ఈయన ఏదో అబద్ధం చెప్పేస్తున్నాడు అని చెప్పి బయట వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు జీవ గోస్వాముల వారు ఖచ్చితంగా ఆయనకి తెలుసు అనమాట ఇవన్నీ, ఆయన నమ్ముతారు. కానీ మిగతా వాళ్ళు ఎగతాళి చేసే ఇది ఉంటుంది, వాళ్ళు నమ్మరు. పైగా ఇవి అంత పర్సనల్ ఇవి అనమాట, ఇవి వేరేతో డిస్కస్ చేయొద్దని చెప్పేసి అంటారన్నమాట. సో సరే అని చెప్పేసి ఆయన సేవ ఆయన చేసుకుంటాడు అనమాట. అయితే వీళ్ళ యొక్క గురువు గారికి కృష్ణ హృదయ చైతన్య కృష్ణ దాసకి తెలుస్తుంది అనమాట. మీ శిష్యుడు వేరే తిలకం ధరిస్తున్నాడు, కొంతమంది చెప్తారు వచ్చి భక్తులు, వేరే తిలకం పెట్టుకున్నాడు, ఆయన ఎలా పడితే అలాగే బిహేవ్ చేస్తున్నాడు, ఇదాన్ని కూడా చాలా ఘోరంగా ఉంది అని చెప్పేసి అంటే, అప్పుడు అలాగే అని చెప్పేసి ఆయన వచ్చి కోపడతాడు అనమాట. ఈవెన్ ఆయన కొడతారు కూడా. కొట్టడం అంటే వేరే విధం కాదండి, కొడతారన్నమాట ప్రేమతో. ఏం చేస్తున్నావు నువ్వు, ఇవన్నీ కూడా ఫుల్ అథారిటీ కదా, నువ్వు అలాగే ఉండాలి కదా, నువ్వెందుకు సైడ్ ట్రాక్ అవుతున్నావు, నీ బిహేవియర్ లో చాలా చేంజెస్ వచ్చేసాయి, ఇట్లాగా అంటే ఇంకో కొంతమంది యాడ్ అయ్యి అవునవును కరెక్టే ఇవన్నీ ఇలా చేస్తాడు ఈయన అని చెప్పేసి వాళ్ళు అంటారు అన్నమాట. పాపం కొంచెం బాధతో సరేలే అని చెప్పేసి ఆ రోజు రాత్రి పడుకుంటారన్నమాట. అయితే ఇక్కడ ఆ రోజు రాత్రి ఈ యొక్క ఎవరో హృదయ చైతన్య కృష్ణదాస్ వాళ్ళ గురువు గారికి కల్లో శ్రీమతి రాధారాణి వస్తుంది అనమాట. శ్రీమతి రాధారాణి వచ్చి ఏమంటారంటే, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు అసలు ఎవరు, నువ్వు శ్యామానందని నువ్వు తిట్టే అంత పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది అని చెప్పి ప్రశ్నిస్తుంది అనమాట రాధారాణి. ఎవరిని ప్రశ్నిస్తుంది? శ్యామానంద గురువు గారిని ప్రశ్నిస్తుంది అనమాట. నువ్వెవరు మధ్యలో ఎట్లాగనమాట. సో చాలా సీరియస్ గా శ్రీమతి రాధారాణి చేవాట్లు పెడతాది అనమాట. ఓకే, అయితే అప్పుడు ఇంకా ఈయన చాలా బాధపడతాడు అనమాట. అయ్యో నేను భక్తుడి పట్ల ఎంత పెద్ద అపరాధం చేశాను నేను అని చెప్పేసి చాలా బాధపడి తెల్లవారు లేవంగానే వెంటనే శ్యామానంద ప్రభు దగ్గరికి వెళ్ళేసి ఆయన ఒళ్ళో పెట్టుకుంటాడు అనమాట. గురువు ఆయన ఒళ్ళో పెట్టుకొని ఆయన్ని హక్ చేసుకొని, అయ్యా క్షమించు, నా తప్పైపోయింది, ఈసారి నుంచి నీకేమన్నాను నేను, నువ్వెంత శుద్ధ భక్తుడు నాకు అర్థమైంది, ఇప్పుడు దయచేసి మన్నించు అని చెప్పేసి కోరుకుంటాడు అన్నమాట. సో మరి గురువు యొక్క ఇది చక్కగా ఆయన ఇది వాల్యూ ఇచ్చి ఆయన పర్లేదండి ఏం కాదండి అని చెప్పేసి మళ్ళీ నార్మల్ అయిపోతాడు అన్నమాట. ఎందుకంటే ఆయన తిలకం మారిపోయింది. ఆయన
పేరు కూడా శ్యామానంద అని చెప్పి శ్రీమతి రాధారాణి ఇచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే ఆయన యొక్క ఈ యొక్క దివ్యమైన లీల ఎక్కడ జరిగింది? బృందావనంలో. ఓకేనా? ఈ విధంగా జరిగింది అనమాట. ఎస్. సో ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ టైం అవుతున్నాయి కాబట్టి ఈ క్లాస్ కి వచ్చేద్దాం మనం. ఎస్. సో ఇంకా చాలా ఉందన్నమాట, మనం డిస్కస్ చేద్దాం సార్ మళ్ళీ. ఓకే. సో అయితే పరమ వైష్ణవుల యొక్క ఓకే గొప్పతనం అండ్ ఈ సేవా కుంజులో ఒక్కసారి నారాయణ ప్రభు ఆ ఫోటో మీరు పంపించండి, ఒకసారి డిస్కస్ చేయండి. ఎస్ ప్రభు. యా. సో అంత ఇంటిమేట్ పాస్ట్ టైమ్స్ అనమాట భక్తులతో శ్రీమతి రాధారాణి గాని ఆ కృష్ణ భగవానుడు గాని చేస్తారన్నమాట. ఇప్పుడు చెప్పండి, భావంతుడు లేడా? చాలా మంది బయట అంటారు కదా భావంతుడు లేడా. భావంతుడు ఎప్పుడు కూడా ఉంటాడనమాట. ఓకే. కాకపోతే ఏంటంటే మన దృష్టితో మన మెటీరియల్ యొక్క దీంతో మనం చూడలేము అంతే. అంటే బయట వాళ్ళండి, మీ గురించి నేను ఎప్పుడు అన్నాను. ఎందుకంటే అందులో హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాం. ఎంతో ఎంతో చేసుకుంటే గానీ మనకు ఆ కృప దొరకదనమాట. ఓకే. అందులో ఎటువంటి సందేహం కూడా లేదనమాట. మన హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నామంటేనే చాలా కర్మలు క్లియర్ అయితే గానీ మన నామం జపం చేయడానికి అర్హత పొందాం మనం. ఓకేనా? ఇదిగోండి సేవా కుంజ్లో శ్రీకృష్ణ భగవానుడు శ్రీమతి రాధారాణికి చేస్తున్న సేవలు అనమాట. ఓకే. సో సేవా కుంజ్లో అదనమాట సేవా కుంజ్. ఎస్. ఓకే. హరి బోల్. యా. సో నారాయణ ప్రభు ఆ యొక్క శ్లోకం మీకు పంపించాను కదా, భాగవతం ఒకసారి డిస్కస్ చేయండి. నేను వీలైతే నేను ఇంగ్లీష్ లో చూస్తాను, మీరు అది డిస్కస్ చేయండి తెలుగులో. మీరు చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది కూడా, చాలా పెద్ద క్లాస్ యాక్చువల్లీ. ఓకే. చాలా మంది డ్యూటీస్కి వెళ్ళవలసి ఉంది, బట్ ఓకే. షేర్ చేస్తున్నాను నేను. స్టాప్ షేరింగ్. హరే కృష్ణ ప్రభు. 40 శ్లోకాల నుంచి డిస్ప్లే, ఫస్ట్ 40 శ్లోకా డిస్ప్లే చేశాను ప్రభు. ఎస్ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అందరు జాగ్రత్తగా వినండి, చాలా మంచి శ్లోక ఇది. అయ్యో ఎందులోకి వెళ్ళింది. ఒక్క నిమిషం ప్రభు. యా. శ్రీమద్ భాగవతం 8వ స్కందము 7వ చాప్టరు 40వ శ్లోక అన్నమాట. నారాయణ ప్రభు మీరు కొంచెం నాతో రీసెర్చ్ చేయండి. నేను ఇంగ్లీష్ లో అక్కడ చూసుకుంటున్నాను అనమాట, మీరు అక్కడ తెలుగులో రీసెర్చ్ చేయండి. ఓకే ప్రభు. పుంసా కృపయతో భద్రే, పుంసః కృపయతో భద్రే, సర్వాత్మ ప్రియతే హరిః, సర్వాత్మా ప్రీయతే హరిః, ప్రీతే హరో భగవతి, ప్రీతే హరౌ భగవతి, ప్రియేహం సచరాచర, ప్రియేహం సచరాచరః, తస్మాత్ ఇదం గరం భుంజే, తస్మాత్ ఇదం గరం భుంజే, ప్రజానాం స్వస్తిరస్తు మే. ప్రజానాం స్వస్తిరస్తు మే. ఎస్. ఈ శ్లోకం ఎవరైనా డిసైడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. హరే కృష్ణ. చాలా మంచి శ్లోకం. హరే కృష్ణ. పుంసః కృపయాతో భద్రే, సర్వాత్మా ప్రియతే హరిః, ప్రీతే హరో భగవతి, ప్రియేహం సచరాచరః, తస్మాదిదం గరం భుంజే, ప్రజానాం స్వస్తిరస్తు మే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా రీసెర్చ్ చేయొచ్చు. వరజమాతాజీ. కృపయతో భద్రే, సర్వాత్మా ప్రీయతే హరిః, ప్రీతే హరౌ భగవతి, ప్రియేహం సచరాచరః, తస్మాదిదం గరం భుంజే, ప్రజానాం స్వస్తిరస్తు మే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పుంసః కృపయతో భద్రే, సర్వాత్మా ప్రియతే హరిః, ప్రీతే హరో భగవతి, ప్రియేహం సచరాచరః, తస్మాదిదం గరం భుంజే, ప్రజానాం స్వస్తిరస్తు మే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. పుంసః కృపయతో భద్రే, సర్వాత్మా ప్రియతే హరిః, ప్రీతే హరే భగవతి, ప్రియేహం సచరాచరః, తస్మాదిదం గరం భుంజే, ప్రజానాం స్వస్తిరస్తు మే. ఎస్.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పుంసః కృపయతో భద్రే సర్వాత్మా ప్రీయతే హరిః ప్రీతే హరో భగవతి ప్రియేహం సచరాచరః తస్మాదత్తం గరం భుంజే ప్రజారాం స్వస్తిరస్తు మే. ఎస్. సో హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ప్రభు. చదవండి మాత చదవండి. జయ గురుదేవ్. హరే కృష్ణ. పుంసః కృపయతో భద్రే సర్వాత్మా ప్రియతే హరి ప్రీతే హరో భగవతి ప్రియోహం సచరాచరః తస్మదిదం గరం భుంజే ప్రజానం స్వస్థరస్తు మే. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే సో కృష్ణ. మనం హరే కృష్ణ చదవండి. పుంసః కృపయతో భద్రే సర్వాత్మ ప్రియతే హరిః ప్రీతే హరో భగవతి ప్రియేహం సచరాచరః తస్మాదిదం గరం భుంజే ప్రజానాం స్వస్తిరస్తు మే. యా, మనం చెప్పుకుందాము. సో ఏంటంటే యాక్చువల్లీ శ్లోక చెప్పినప్పుడు ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, బట్ మనం ట్రై చేయాలన్నమాట అట్లీస్ట్. ఓకేనా? ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి, దాని గురించి మీరేమి దిగులు చెందక్కర్లేదు అనమాట. ఓకేనా? ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. ఓకే. ఎస్. ప్రభు చదవండి, తెలుగులో చదవండి. ఎస్, దాని మీనింగ్ చదవండి. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే ఓ సౌమ్యులారా, భవాని పరోపకర కార్యములను చేసినప్పుడు దేవదేవుడగు శ్రీహరి మిగుల ప్రసన్నుడగును. అతడు ప్రసన్నుడైనప్పుడు ఇతర జీవులందరితో పాటు నేను కూడా ముదమందెదను. కనుక నా వలన జీవులందరకు సుఖము కలుగునట్లు ఈ విషయము పానము చేసేదను. ఈ విషయమును ఈ విషమును పానము చేసేదను. నేను నాకు కొంచెం కంఫర్ట్ ఉంటాను, నేను ఇంగ్లీష్ లో పెట్టుకుంటానండి, మీకు కూడా షేర్ చేస్తాను. సరే. సో కనిపిస్తున్నాయి కదా? ట్రాన్స్లేషన్. మై డియర్ జెంటల్ వైఫ్ భవాని, when one performs benevolent activities for others, the Supreme Personality of Godhead, Hari, is very pleased. And when the Lord is pleased, I am also pleased, along with all other living creatures. Therefore, let me drink this poison, for all the living entities may thus become happy because of me. చూడండి ఇక్కడ, benevolent activities for others, the Supreme Personality of Godhead, Hari, is very pleased. ఓకే, చూడండి ఇక్కడ మన గురించి కాకన్నా ఇతర వారికి మనం సర్వీస్ చేసినట్లయితే ఆ శ్రీకృష్ణ భగవానుడు చాలా ఆనందపడతాడు అన్నమాట. ఓకే, అయితే ఈ జీవరాశులన్నిటికీ కూడా ఈ యొక్క విషం, కాలకోట విషం, పరమశివుడు ఏంటంటే ఈ యొక్క సముద్రం యొక్క మదనం, మందర పర్వతాన్ని మధ్యలో పెట్టి ఆ సముద్రంలో చిరుగుతారు కదా ఈ యొక్క అమృతం రావడానికి, అక్కడ జరుగుతున్న ఇదన్నమాట సంఘటన. ఓకే, అయితే పరమశివుడు ఆ విషయాన్ని భవాని అంటే పార్వతి అమ్మవారికి చెప్తున్నాడు అనమాట. నేను ఇది సర్వజీవులు కూడా మొత్తం అని కూడా బ్రతకడానికి ఈ యొక్క విషయాన్ని నేను తీసుకుంటున్నాను. దీని ద్వారా జీవురాశులన్నీ కూడా ఆనందం పొందుదుగాక నా వల్ల అని చెప్పేసి అంటారనమాట. ఇక్కడ నా వల్ల అనే దీనికి మనం ఆ యొక్క శివుడి యొక్క తత్వం నుంచి మనం అర్థం చేసుకోవాలంటే అది ప్రైడ్ కాదండి, అది ప్రైడ్ కానే కాదు. జస్ట్ అట్లీస్ట్ నేను ఆ విధంగానైనా ఉపయోగపడతాను కదా జీవరాశులన్నీ పట్ల, అట్లీస్ట్ వాళ్ళ అన్నిటికీ ప్రాణాలు నిలిపిన వాడిని అవుతాను కదా అని చెప్పేసి అన్నారు. అంతేగాని నా వల్ల అని అంటే ఆయన ప్రైడ్ గా చెప్పుకున్న మాట కాదండి. అండ్ ఆయన పరమ వైష్ణవుడు అనమాట, ఆయనకు అసలు ఆ ఉద్దేశం లేదనమాట. ఓకేనా? సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఆ యొక్క పరమశివుడు ఏంటంటే జీవరాశులన్నిటినీ కూడా
రక్షించడానికి ఆ కాలకోట విషము తాగుతారన్నమాట. ఓకే, చూడండి ఎంత అంటే వైష్ణవుల యొక్క మనసు ఏంటంటే మిగతా పరదుఃఖ దుఃఖి ఎదుటి వాళ్ళు ఏమైనా బాధపడితే సర్లే వీళ్ళని ఎవరైనా ఓర్దార్చాలి అని చెప్పేసి, ఎదుటి వారు ఎవరైనా ఆనందిస్తున్నారంటే సర్లే ఆనందాన్ని మనం కూడా పాలు పంచుకోవాలి అని చెప్పి ఒక గొప్ప ఉద్దేశం అనమాట పరమ వైష్ణవులు. అయితే ఇందాక చెప్తూ ఒక పాయింట్ నేను మిస్ చేశాను అనమాట. ఏంటనంటే శ్యామానంద ప్రభు ఆ సేవా కుంజులో తుడుస్తున్నప్పుడు ఆ బృందావనం మట్టి కదా ఎక్స్టెసిక్ ఫీల్ అవుతాడు అనమాట. అరే ఈ బృందావనం మట్టి నాకు ఎంత ఆనందాన్ని ఇస్తున్నది ఈ మట్టి అని చెప్పేసి, ఎందుకంటే అక్కడే పరమాత్ముడు ఆవులతో వాళ్ళ ఫ్రెండ్స్ తో బలరాముడు, నందమహారాజు, యశోదమ్మ, శ్రీమతి రాధారాణి ఇప్పుడు కూడా బృందావనంలో తిరుగుతూ ఉంటారు, తెలుసు కదా మీకు నిధువాన్లో. ఓకేనా, ఈవినింగ్ టైంలో అక్కడ గోపికలందరూ కూడా చెట్ల రూపంలో ఉండే వాళ్ళందరూ కూడా మార్నింగ్ టైం ఈవినింగ్ వాళ్ళందరూ కూడా నాట్యం చేస్తారన్నమాట. 7 తర్వాత అక్కడికి వెళ్ళనివ్వరు అనమాట, మనకి తెలుసు కదా మీకు అందరికి. లాస్ట్ టైం బృందావనం అక్కడ తీసుకొని వెళ్ళాము, చూసారు మీరు. సో అయితే ఈ విధంగా అదంతా పరమ భక్తులు తిరిగిన ప్రదేశము. ఈ యొక్క చీపురు కట్టతో తుడుస్తున్నాను కదా, ఈ చీపురు కట్ట నా నెత్తి మీద పెట్టుకుంటా, ఆయన ఆ నెత్తి మీద పెట్టుకుంటాడు అన్నమాట. అంటే చీపురు ఈ డస్ట్ ఉంటది కదా, డస్ట్ అంతా కూడా ఆయన జల్లుకుంటాడు అన్నమాట. ఎలాగైతే పరమశివుడు ఈ యొక్క శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ శరీరం అంతా కూడా దేహం అంతా కూడా బూడిదైపోద్దు, ఆ బూడిద తప్పితే ఇంకేటి లేదు అనే ఒక వైరాగ్యంతో ఉంటాడో, ఆ డస్ట్ ఏదైతే ఉందో అది పరమశివుడు కూడా బ్రహ్మదేవుడు కూడా ఈ యొక్క బృందావనాల్లో ఉన్న ఈ యొక్క డస్ట్ ఏదైతే ఆ ఇసుక ఉందో ఆ ఇసుకను వాళ్ళు కూడా జల్లుకుంటారండి. ఓకేనా, ఇది భక్తుల యొక్క వాళ్ళకి ఇంటెన్షన్స్ అన్నమాట. బృందావన మట్టిలో ఏముంది అని అంటే అది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు నడిచిన నేల, శుద్ధ భక్తులందరూ కూడా నడిచిన నేల. ఒక ఉద్ధవుడు లాంటి శ్రీకృష్ణ భగవానుడికి బెస్ట్ ఫ్రెండ్ కుచేలుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు నడిచిన నేల అనమాట. అటువంటి నేల ఆ యొక్క ధూళి జస్ట్ తగిలితే చాలన్నమాట, వాళ్ళకి కృష్ణ భక్తి లభిస్తుంది అనమాట. ఈ విధంగా శ్యామానంద ప్రభు ఏం చేస్తారంటే ఆ చీపురు కట్టలో ఉన్న డస్ట్ అంతా కూడా ఆయన నెత్తి మీద వేసుకుంటారు, ఇలా దులుపుకుంటూ ఉంటారు. సో ఇదనమాట భక్తుల యొక్క ఇంటెన్షన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ పరమశివుడు ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన కాలకోట విషయాన్ని తాగారన్నమాట. ఇక్కడ మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు, ఆ నారాయణుడు, ఆ రాముడు మళ్ళీ పరమశివుడికి ఆ యొక్క ఆ సేవ ఇచ్చారన్నమాట, ఆపర్చునిటీ. ఇక్కడ పరమశివుడికి హైలైట్ చేయాలని అని చెప్పి రాముడు ఆ క్రెడిట్ తీసుకోవాలని చూడలేదన్నమాట కృష్ణుడు. ఓకే, ఆ కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా అది భక్తుల ద్వారానే చేయాలని చెప్పేసి ఓకే ఆ పరమశివుడిని హైలైట్ చేయడానికి ఓకే ఈ యొక్క సిచ్యువేషన్ ని క్రియేట్ చేశారన్నమాట. అండ్ పరమశివుడు ఆయన మహాజనుడు, శుద్ధ భక్తుడు అనమాట, శ్రీమతి రాధారాణిని ఆశ్రయించిన వారు. సో కాబట్టిగా ఈ విధంగా మంచిగా ఏంటంటే ఆయన ఈ భక్తులు ఈ జీవరాశులన్నింటినీ కూడా రక్షించడానికి ఆయన కాలకొట్ట విషం తాగవలసి వచ్చిందన్నమాట. సో ఇక్కడ చూడండి, ప్రభుపాదుల వారు రేయం పవర్లు కూడా కష్టపడి మనకి ఈ గ్రంథాలన్నీ కూడా ఇచ్చి రాత్రి ఓన్లీ రెండే రెండు గంటలు నిద్రపోయి మనకంతా కూడా మొత్తం అంతా కూడా ట్రాన్స్లేషన్ లోనే అయిపోయింది ఆయన జీవితకాలం అంతా. ఈ బుక్స్ అన్ని కూడా ఇంకా ఆయన రాసిన బుక్స్ అన్ని కూడా ఆయన ఖాళీ టైంలో, ఖాళీ అంటే ఆయనకి ఎప్పుడు ఖాళీ ఉండదు, ఆయన బుక్స్ ఆయనే చదువుకునేవారు. డివోటీ సరిగా అనమాట. ప్రభుపాద ఏంటి మీరు ఇలాగా అంటే లేదయ్యా, నేను రాసినప్పటికీ నాతో రాయిస్తున్నది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే అని చెప్పేసి అందుకే నేను మళ్ళీ చదువుకుంటున్నానని చెప్పేసి అంటారన్నమాట. సో ఇక్కడ భక్తులు ఎప్పుడు కూడా అంత పెయిన్ తీసుకొని అన్ని విదేశాలకు వెళ్ళి కృష్ణ ప్రచారం చేసి అక్కడ అందరూ కూడా క్రిమినల్ మైండ్ సెట్ ప్రభుపాదుల వారిని ఒకసారి చంపదామని కూడా కత్తి పట్టుకొని తిరుగుతారు. ఓకే, అంటే అవుట్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్ లో మైకంలో తెలియక ఏంటంటే ప్రభుపాదుల వారి వెనకతల కత్తి పట్టుకుని వెంట పెడతారు అన్నమాట. పాపం ప్రభుపాదుల వారు ఎంత అంటే సిచ్యువేషన్, ఒక ఓల్డ్ మ్యాన్ ఆయన ఆ టైంలో రాత్రి పూట అలాగా పరిగెట్టడం, ఈయన వెంపడించడం, ఇవన్నీ ఎంత ఘోరం ఇది, ఎంత పెయిన్. వీళ్ళందరూ కూడా ఈ యొక్క యూత్ బాయ్స్ గర్ల్స్ అందరూ కూడా ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఆ అమెరికాలో ఆ యొక్క రూమ్ లో దొరికితే చివరికి, ఇదంతా మీకు తెలుసు. సో ఆ రూమ్ లో వాళ్ళకి మంచిగా ప్రసాదం కుక్ చేసి
వాళ్ళకి వండి పెట్టారన్నమాట. వాళ్ళందరూ ఏంటంటే ఏదో మందు తాగో ఏదో డ్రగ్స్ తీసుకోనో క్లాస్కి వచ్చేవాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే ఆ స్వీట్ కూడా కొంతమంది మాత్రం అందరూ కాదు, ఆ స్వీట్ తిన్నప్పుడు ఏంటంటే పాపం వాళ్ళకి వామిటింగ్ అయిపోయింది అనమాట. ఆ వామిటింగ్ చేసిన మొత్తం ప్రదేశాన్ని ఆయన దివ్య హస్తాలతో తీసి అదంతా క్లీన్ చేసి మళ్ళీ ఎటువంటి కోపం కానీ ఇవేవి కూడా లేకుండా వాళ్ళని యథావిధిగా మళ్ళీ నేనేమన్నా తిడితే మళ్ళీ అంటే తిట్టరు, ప్రపదలో తిట్టరు. వాళ్ళు ఇంకా క్లాస్కి వస్తే చాలు, నాకు నేనేమైనా చేస్తాను వాళ్ళ గురించి, వాళ్ళు నా క్లాస్కి వస్తే చాలు అని చెప్పేసి ప్రపాదుల వారు అంటే భగవద్గీతని వాళ్ళు వింటే చాలు, శ్రవణం చేస్తే చాలు, హరే కృష్ణ మహామంత్రం చేస్తే చాలు, నాకు వాళ్ళ గురించి నేనేమైనా చేస్తాను అని చెప్పి ప్రపాదుల వారు ఎక్కడ విసుగు చెందలేదు. 70 సంవత్సరాల్లో చాలా మంది విసుగు, ఇలాంటి పనులు చేయాలన్నా ఎవరి మాట చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారు కదా, చాదస్యం. ఆ వయసులో చాదస్యం వచ్చి నాకు నువ్వు చెప్పేది ఏంటి అన్నట్టు ఉంటారు అన్నమాట. కానీ ప్రపాదుల వారు చూడండి ఇక్కడ ఎంత మంచిగా వాళ్ళు వాంతి చేసుకుంటే అదంతా కూడా డస్ట్ బిన్ లో కలెక్ట్ చేసి నీట్ క్లీన్ చేసి ఆ ప్రసాదం కూరగాయలు కట్ చేసుకుంటా ఆ కిచిడి ప్రిపేర్ చేసుకుని ప్రసాదం, బెంగాలీ కదా ప్రపాదుల వారు మంచి స్వీట్స్ గట్రా ఇవన్నీ తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు రసగుల్లా అని అంటారు అన్నమాట ఎగ్జాంపుల్. సో ఈ విధంగా ఏంటంటే చూడండి, ఒక పరమ వైష్ణవులు ఎప్పుడు కూడా ఏంటంటే పరదుఃఖ దుఃఖి, ఇదే వాళ్ళ మెయిన్ థీమ్ అన్నమాట. ఓకే, వీళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధామానికి ఎలాగైనా కూడా ఈ హరికృష్ణ మహామంత్రం ఒక వీసా ఇచ్చి ఆ వీసాతో ఆ యొక్క వైకుంఠానికి గోలోక ధామానికి చేర్చాలి అని చెప్పి ఒక ఉద్దేశం, హయ్యర్ పర్పస్ అన్నమాట. దీని గురించి ఏం చేస్తారు వాళ్ళంతా కూడా తగ్గించుకుంటారు అన్నమాట. చాలా దగ్గర తగ్గుతూ అన్నిటి దగ్గర తగ్గుతారన్నమాట. తగ్గి మిషన్కి సర్వీస్ చేస్తారన్నమాట. సో ఇది వైష్ణవుల యొక్క గొప్పతనం అన్నమాట. ఇలా చూసుకుంటే నేను ప్రపాదుల వారు పరమశివుడు చెప్తున్నాను కానీ మొత్తం అందరూ కూడా అంతే. ఈ యొక్క హరే కృష్ణ మూవ్మెంట్ లో మొత్తం అందరూ కూడా అంతే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ, వాళ్ళ మైండ్ సెట్ అంతా అంతే. లేకపోతే వాళ్ళ స్థితిలో ఉండలేకపోతే ప్రపాదుల వారు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వరన్నమాట. అప్పుడప్పుడు మనము చిన్న ఇంట్లో పడుతుంటాం మాయలో, మళ్ళీ మనం బ్యాక్ తీసుకొని వస్తాం అన్నమాట ప్రపాదుల వారు. ఓకే, ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్ ఎవరు కాదు కాబట్టి. ఓకేనా? సో ఈ విధంగా ఏంటంటే నిరంతరం కూడా ప్రపాదుల వారు మనందరి గురించి కూడా కష్టపడ్డారు. ఆయన అహర్నిశలు రాత్రింబవళ్ళు ఆయన ఈ యొక్క భగవద్గీత, భాగవతం, మిగతా గ్రంథాలన్నింటినీ కూడా ఆయన అనువదించి ఆ ప్రేమ ఏదైతే కృష్ణ ప్రేమ ఉందో అది మనకి ఇచ్చారు, డెలివరీ చేశారన్నమాట. చాలా సింపుల్ వేలో, అసలు చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అది, మన ఊహకు కూడా అందదు. అసలు మనం ఫస్ట్ శ్రీ రాధాకృష్ణుడు అంటేనే మనం తప్పుగా తీసుకునే ఒక స్థితిలో మనందరం ఉన్నామా బయట, ఇక్కడ రాకముందు, అవునా కదా? కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగా ఎన్నో జన్మల్లో జరగవలసిన క్లీనింగ్ అంతా జస్ట్ ప్రభుపాదుల వారి యొక్క గ్లెన్స్ మన మీద పడ్డం వల్ల జరిగింది. విశ్వగురు శ్రీల ప్రభుపాదకి ఆ యొక్క మర్జనం ఎన్నో జన్మలు పడుతుంది అనమాట మనలో ఉండే అవన్నీ. కానీ సింపుల్ గా ప్రభుపాదుల వారి యొక్క కృప మన మీద పడడం వల్ల అదంతా కూడా మొత్తం ఆంఫర్ట్ అయిపోయింది. సో చూడండి, సో కాబట్టి ఏంటంటే గురువు యొక్క కృప చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎలాగంటే మనం మిషన్ కి డెడికేట్ అవ్వడమే మన యొక్క ఉద్దేశం అవ్వాలి. ఇక్కడ అందుకే అన్నమాట, ఎందుకు ఈ మాట అంటాడంటే ఐక్య విత్ ద టీచర్స్, భరోసా ట్రైనర్స్, మిగతా టీమ్ మెంబర్స్, అందరూ ఎంప్లాయీస్, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ మిషన్ కి మనం గలక ఈ విధంగా హెల్ప్ చేసినట్టయితే మన వంతు సాయం మనం చేసినట్లయితే డెఫినెట్లీ ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క మిషన్ దగ్గరుండి హ్యాపీగా మనం అందరూ ఉన్నాం, ఆల్రెడీ మిషన్ లో ఉన్నాం. మనం చాలా మంది మిషన్ లో లేరు, వాళ్ళకి అంత అదృష్టం లేదు. ఓకేనా? ప్రభుపాదుల వారు మనల్ని ఎన్నుకున్నారు. సో వీ షుడ్ బి వెరీ హ్యాపీ అనమాట. ఎంతూసియాస్టిక్ గా ఉండాలి, మిషన్ కోసం వర్క్ చేయాలన్నమాట. ఓకే, ఎంతో కొంత. ఓకేనా? మీ యొక్క తెలివి ఉందా, అది ఎన్నో హరికృష్ణ మూమెంట్ లో పెట్టండి. మీ యొక్క మంచి మాట్లాడే తత్వం ఉందా, అది మంచి ప్రీచర్ కావండి. లేకపోతే మీరు బయటికి వెళ్ళి చాలా మందితో మంచిగా మాట్లాడగలరా, మన ప్రభుపాదుల వారి యొక్క లీల డిస్కస్ చేయగలరా, లేకపోతే ఏమైనా మీరు వెళ్ళి ఇచ్చేయండి. మూమెంట్ కావాల్సిన సరుకులన్నీ కూడా తేగలరా? ఎస్, మీరు వెళ్ళి బయటికి వెళ్తాండి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుపాదుల వారి యొక్క మిషన్ లో మనం ఒక భాగస్వామ్యం తీసుకోవాలన్నమాట. అది రావాలి. ఏదో రోజు క్లాసులు చెప్పేస్తున్నా ప్రభు, మేము చక్కగా వినేస్తున్నాం, మంచి బెనిడిక్షన్ వచ్చేస్తున్నాం మాకు,
క్లాసులు వినడం ద్వారా మా పాపలు పోతే చాలు, మా ప్రసాదం మేము తినేస్తాము, మా బుక్లు మేము చదువుకుంటాము, ఇది కాదనమాట. ఓకేనా, చెయ్యండి, మ్యాండేటరీనే. కానీ దాని తర్వాత మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. ఈరోజు ఐక్య విద్య అనే ఒక ఉద్యమము, ఇది ఏంటంటే పర్సనిఫికేషన్ ఆఫ్ లార్డ్ చైతన్య మహాప్రభు. నాట్ ఓన్లీ ఐక్య విద్య, అక్షయ పాత్ర, మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్, ఇప్పుడు జరిగే చాలా ఈ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా అంత ఈజీ టాస్క్లు కాదనమాట. సో గురువు గారు అప్పుడు చేసిన కృషి దగ్గర మనం ఎంత. సో లెట్ ఎవ్రీబడి పార్ట్ ఆఫ్ దిస్ హరే కృష్ణ మూవ్మెంట్. అండ్ మనందరం కూడా చక్కగా ప్రభుపాదుల మిషన్కి హెల్ప్ చేస్తూ, ప్రతి ఒక్క వైష్ణవ్ అంటే బయట వాళ్ళు చాలా బాధలతో ఉన్నారన్నమాట. వాళ్ళ బాధలు ఎట్లీస్ట్ అంతమంది తీర్చకపోయినా మన వల్ల కాదనమాట. ఎట్లీస్ట్ వాళ్ళకి ఏంటంటే హరినామం ఇచ్చి, ఓకే, హరినామం ఇచ్చి ఎట్లీస్ట్ అంటే అంటే మన దృష్టి ప్రకారం, అంటే వాళ్ళ దృష్టి ప్రకారం అంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఎట్లీస్ట్ కాదనమాట హరినామం ఎప్పుడు కూడా. అది చాలా పెద్దది, చాలా పెద్ద వరం అది. అది మనకు తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియదు కదా. మీరు అర్థం చేసి నీట్ గా చెప్పాలన్నమాట. వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టో లేకపోతే ప్రలోభాలు పెట్టో కాదనమాట. అది కాదు, ప్రేమతత్వంగా చక్కగా వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ నామాన్ని ఇవ్వండి, జపించమని చెప్పండి, సంకీర్తన చేయమని చెప్పండి, ప్రభుపాద వారు లెక్చర్స్ ఇవ్వమని చెప్పండి. సో తద్వారా ఏంటంటే గురువు గారికి దీనికన్నా గొప్ప సేవ ఇంకోటి లేదు. ఎందుకో బుక్ డిస్ట్రిబ్యూషన్ నాకు చాలా ఇష్టం. అది ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా బ్యాక్ టు గాడ్ హెడ్ అంటారు అన్నమాట ప్రభుపాదులు. అర్థమైందా? మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి మన మిషన్ లో. సో అందరూ కూడా మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ఈ యొక్క ఐక్య విద్యను అందరూ కూడా మంచిగా ముందుకు వచ్చి సర్వ్ చేయండి. మీ ఇంటెలిజెన్స్ కానీ, మీ ఒక రూపాయి ఇచ్చో లేకపోతే మీరు మీ యొక్క ఫిజికల్ గా సండే రండి, సర్వీసులు చేయండి. ఆల్రెడీ కొంతమంది మా చేతులు వస్తున్నారు అన్నమాట మంచిగాని. సండే వచ్చి సర్వీస్ చేస్తున్నారు రాధాకృష్ణులకి. సో అలాగే ఏంటంటే రావాలి, వచ్చి సర్వీస్ చేయాలి. అప్పుడే మూమెంట్ యొక్క తత్వం అనేది అర్థమవుతుంది అనమాట. ఓకేనా? మీరు అలాగూ ప్రీచింగ్ చేస్తున్నారు కొంతమంది టీచర్లు, దెర్ ఇస్ నో డౌట్, ఎక్కడెక్కడ ఉండి చేస్తున్నారు అనమాట. వాళ్ళ గురించి కాదనమాట. ఎవరైనా కూడా ఆ సర్వీస్ లో కూడా లేకుండా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఒకవేళ మీ మన టెంపుల్స్ ఎక్కడైనా ఉంటే మీరు వెళ్ళి సర్వీస్ చేయండి. సో ఇది అప్పుడు మనకి ఏంటంటే మూమెంట్ తో ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. ఎందుకంటే అనుకున్నాం కదా, భార్యాభర్తలు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు అలాగా ప్రేమ నిలబడాలంటే ఏం చేయాలా? వాళ్ళు అంతసేపు కవిత్వాలు రాసుకొని ఇవి కాదనమాట. నువ్వంటే నాకు ఇష్టము అది ఇది కాదనమాట. అవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ అవే ఉండవు. ఓకేనా? అప్పుడు ఏముంటాయి అంటే, నువ్వు సర్వీస్ చేస్తేనే భర్తకి, భర్త భార్యకి సర్వీస్ చేస్తేనే, వీళ్ళిద్దరి మీద సర్వీస్ చేస్తేనే వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది అనమాట. లేకపోతే ఉండదు. లేకపోతే ఇవన్నీ గాల్లో చెప్తున్న మాటలు అయిపోతాయి. సో వి షుడ్ బి రెడీ టు సర్వ్ మూమెంట్ అన్నమాట. మనం సర్వీస్ చేస్తేనే మూమెంట్ కి మనకు ఆ యొక్క బాండింగ్ ఏర్పడుతుంది. ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ ద సెషన్. సో ఎవరికైనా డౌట్లు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. భక్తులకు ఎవరికైనా సందేహాలు ఉంటేనా దయచేసి హ్యాండ్ రైజ్ చేయగలరు. హరే కృష్ణ. కాశీ శంకర్ ప్రభు, మీ క్వశ్చన్ అడిగాను ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. హరే కృష్ణ, హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభు. మేము మందిరానికి దగ్గరలో లేము, మేము గ్రామ స్థాయిలో ఉన్నాము. కానీ మేము వారంలో 2 రోజులు చాలా సండే స్కూల్ కానీ, ఇంకొక వారం హనుమాన్ చాలీసా పేరు చెప్పుకొని సంకీర్తన కానీ చేయగలుగుతున్నాము. కానీ కంటిన్యూ సర్వీస్ చేయాలంటే ఏమేమి చేయాలి సార్? అంటే ఏమేమి చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ప్రభుపాద యొక్క వాణిలో? మందిరం దగ్గరలో యాక్చువల్లీ మీరున్న ఏరియా నుంచి మీకు చెప్పాను కదా లాస్ట్ టైం మనం మాట్లాడాం సార్ మీటింగ్ లో. మనకి టెంపుల్ మీరు డైరెక్ట్ అనకాపల్లిలో మీరు ఫ్లైఓవర్ ఎక్కితే మళ్ళీ ఆనందపురం దగ్గర దిగుతారు అన్నమాట. ఆనందపురం దగ్గర 2 కిలోమీటర్ల దగ్గరే మన టెంపుల్ ఉంది. ఓకే, మందిరంకి వెళ్ళి చేస్తేనే సర్వీస్ చేయగలుగుతామా? కరెక్టే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. అలాగనే కాదండి, అంటే నేను అంటుంది అప్పుడప్పుడైనా జస్ట్ వెళ్తేనే కదా మనకు కూడా అక్కడ ఏమవుతుంది మూమెంట్ లో ఏంటని మీకు కూడా అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. మీరు సర్వీస్ లో ఇదవుతారు, ఆ డివోటీస్ అసోసియేషన్ లో ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే మనం ఒక సింగిల్ గా చేయడం వల్ల కొన్నిసార్లు మనకి థాట్స్ కానీ ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎలాగో మీరు ఆన్లైన్ సెషన్స్ ఇవన్నీ అటెండ్ అవుతున్నారు, బట్ మనం ఏంటంటే డివోటీస్ అసోసియేషన్ ఒక్కసారి నెలకు ఒకసారి అయినా జస్ట్ వెళ్ళి అక్కడ వాళ్ళతో అసోసియేట్ అయినప్పుడు మనకి ఇంకా మంచిగా ఇదవుతుంది అనమాట. డివోటీస్ తో ఉండడం అనేది చాలా గొప్ప వరం. ఈ వరం ఎవరు కోరుకుంటున్నారు? పరమశివుడు ఆ శ్రీకృష్ణ భగవాను కోరుకుంటున్నాడు అనమాట. అయ్యా నువ్వేమని ఇవ్వాలనుకుంటే నాకు భక్తుల యొక్క సాంగత్యం ఇవ్వు అని చెప్పి కోరుకుంటున్నాడు అనమాట.
ఓకేనా? ప్రభు మీ అందరి సాంగత్యం ఉంది కదా ప్రభు, ప్రభు మీ అందరి సాంగత్యంలోనే ఉన్నాం కదా ప్రభు. నేను చెప్తున్నా నీకు అలాగనట్లు, జస్ట్ అందరికీ చెప్తున్నాను అనమాట, మీ గురించి చెప్పట్లేదు. సో ఇది చాలా గొప్ప విషయమే, ఇది తక్కువేమీ కాదు. మనము ఆన్లైన్ లో ఉన్నా ఆఫ్లైన్ లో ఉన్నా తక్కువేం కాదు. కానీ చెప్తున్నా, అట్లీస్ట్ మంత్లీ అయినా ఒకసారి వెళ్ళి దర్శించుకోవడంలో తప్పు అయితే లేదు కదా, మన డివోటీస్ తప్పు లేదు కదా లైవ్ లో. అదే అనమాట. ఇంకోటి, ఇంట్లో ఉండి మీరు ఆల్రెడీ నేను చూసాను మీరు చేసిన కార్యక్రమాలు కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా చేస్తున్నారు అనమాట. చాలా గొప్ప విషయము. మీ కమ్యూనిటీ నుంచి అట్లా మీరు వచ్చి బయటకు వచ్చి మీరు అలా చేయడం అనేది నిజంగా వండర్ఫుల్ అనమాట. ఐ నీడ్ టు అప్రిషియేట్ అనమాట. ఇది చూసాను మొన్న మనం మీటింగ్ లో మాట్లాడినప్పుడు చెప్పారు మీరు, చాలా మంచిగా అనిపించింది అనమాట. ఓకే, ఆ విధంగా ఏంటంటే మనము ఎక్కడున్నా కూడా భగవంతుడి యొక్క సర్వీస్ మిషన్ కోసము 10 మందికి చెప్పిన, బస్సులో వెళ్తున్నా కూడా ఒక పక్కన కూర్చొని నాయన కొంచెం హరే కృష్ణ మహామంత్రం చెప్తావా వాళ్ళని మంచిగా మాట్లాడాలన్నమాట. ఓకే, మంచిగా మాట్లాడి హరే కృష్ణ మంత్రం మెల్లిగా పాకెట్ లో పెట్టేసేయాలి. ఓకే, ఆ విధంగా మనం నెమ్మదిగా ఏంటంటే మంచిగా మాట్లాడి వాళ్ళతో మంచి కార్యక్రమం కాబట్టి, ఓకే, హరే కృష్ణ మహామంత్రం జపించడం అనేది టాప్ మోస్ట్ రిచువల్ యాక్టివిటీ. ఓకే, టాప్ మోస్ట్ అన్న ఇదా పుణ్య, మనకి ఎవరైనా పుణ్యం దక్కాలని బయట వాళ్ళు చాలా మంది అనుకుంటారు. వాళ్ళు చెప్పండి హరే కృష్ణ మహామంత్రం చెప్పండి, మీరు ఏవేవో గుళ్ళు చుట్టూ బళ్ళి చుట్టూ తిరగవచ్చు, తప్పేమి లేదు. కానీ హరే కృష్ణ మహామంత్రం చెప్తే టాప్ మోస్ట్ పుణ్య వాళ్ళకి వచ్చేస్తుంది. రిసైటింగ్ లార్డ్స్ నేమ్, అసలు లార్డ్స్ నేమ్ చెప్తేనే చాలు అనమాట. ఓకే, కాబట్టి మనం వేరే విధానికి ఇప్పుడు మీరు సర్వీస్ చేస్తున్నారు, ఈ విధంగా చక్కగా ఎక్కడ కూడా డిస్కంటిన్యూ అవ్వకుండా వీళ్ళ చెయ్యండి. ఇలా చేస్తే సరిపోతుందండి. ఓకే, ఇంటి దగ్గర సందేహం ఏమి లేదు. మా గ్రామంలో 5,000 మంది ఉంటే 5,000 మందిలో నన్నే ఎంపిక చేసుకునేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుపాద ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు. జై ప్రభుపాద్. అంతే మరి, అలాగే ఉంటది ప్రభుపాదుల వారు కోరిన. ఓకే, చాలా గొప్ప విషయం. నేను చూసాను, నేను చాలా మంది పిల్లల్ని తీసుకురావడం, అవన్నీ సండే క్లాసులు పెట్టడం, ఇవన్నీ వెరీ నైస్, ఫంటాస్టిక్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ భక్తులకు ఏవైనా సందేహాలు ఉంటేనా దయచేసి మీరు ప్రభువుని డైరెక్ట్ గా అడగొచ్చు. అంతా క్లియర్ గా అర్థమైపోయింది. ఓకే, హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్ ఫర్ ఎన్లైటింగ్ అస్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీ నరసింహదేవ భగవానికి, కృష్ణ గురు శీల ప్రభుపాదికి, పరమ వైష్ణవాకి జై.